మీ జీవితాలు, మీ పిల్లల భవిష్యత్తు. మీరు వేసే ఓటుకు ఎంతో సంబంధం ఉంది. డబ్బుకు కక్కుర్తిపడి ఓటును దుర్వినియోగం చేస్తే మీ పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం చేసిన వారవుతారు. అభ్యర్థి ఎంత మంచివాడైనా, సమర్థుడైనా ఓటుకు డబ్బు, చీరలు, మందు బాటిల్స్, మద్యం, వెండి గిన్నెలు, క్రికెట్ బ్యాటులు వంటివి పంచకపోతే జనాన్ని పట్టించుకోలేదని, అతనిని పనికిరాని వాడుగా మొత్తానికి లెక్కలో నుంచే తీసేయడం చాలా తప్పు. డబ్బు కక్కుర్తి తీసుకుంటా అంటున్నారు కదా, అందరూ తీసుకుంటున్నారు. నేను ఒక్కడనే తీసుకోవడంలో వచ్చే నష్టం ఏంటి? అయినా ఒకవేళ నేను తీసుకోపోయినా ఆ డబ్బు మధ్యవర్తి నొక్కేస్తాడుగా. ఇది ఎవరి డబ్బు? మీ ఓటు విలువ ఎంతో మీకు తెలుసా? ఒక పేదవాడు బతకడానికి కనీసం నెలకు 1250 రూపాయలు ఖర్చయితే దాంట్లో 500 రూపాయలు ప్రభుత్వానికి పన్ను కడతాడు. అంటే నలుగురున్న కుటుంబానికి నెలకు 2000 రూపాయలు, సంవత్సరానికి 24,000 రూపాయలు, 5 ఏళ్లకు 1,25,000 రూపాయలు ప్రభుత్వానికి పన్ను కడతారు. ఎన్నికలలో మీ ఓటుకు 2,000 నుండి 3,000 వరకు ఇవ్వచ్చు. మీరు పన్ను రూపంలో చెల్లించేది 1,25,000 రూపాయలు. ఇంకా ప్రకృతి వనరులైతే కనీసం 4-5 రెట్లు విలువ ఉంటుంది. ఇదంతా మీ డబ్బు. మీకు, మీ కుటుంబానికి ఖర్చు చేయాల్సిన డబ్బు. మీ ఓటుకు డబ్బు లేదా ఇతర వస్తువులు ఇవ్వడం వల్ల ఖర్చైన డబ్బును, ఆపై లాభాన్ని రాబట్టుకోవడానికి ప్రభుత్వం మీకు ఖర్చు చేసే డబ్బును ఎవరో అనుభవిస్తున్నారు. తరువాత పని చేయలేదు అని అడిగే హక్కు మీరు కోల్పోతున్నారు. ఒక మంచి నాయకుడే మన డబ్బు మనకు పనికొచ్చేటట్టు ఖర్చు పెట్టగలడు. ఓటు ఎంత రేటు పలికితే అంత అవినీతి పరులను మనమే తయారు చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. మీ ఓటు అంటే మీ జీవితం, మీ పిల్లల భవిష్యత్తు. మీ ఓటును అమ్ముకోవద్దు.